రాత్రి 1 గంటకి అదే 9:30 10 o'clock షో ట్రిపుల్ చూసా, కానీ సాటిస్ఫై కాల. మళ్ళీ ఇంకోసారి చూద్దాం ఉద్దేశంతో మార్నింగ్ 7 o'clock ఐమాక్స్ రావడం జరిగింది. ఏదైనా కానీ సంక్రాంతికి చిరంజీవి గారికి ఎదురే లేదని చెప్పేది స్పష్టంగా అర్థమైపోయింది. ఆయన నటన, ఆయన ఆహభావాలు, ఆయన డ్యాన్స్, ఆయన ఫైట్స్ నెక్స్ట్ లెవెల్, ఎవర్ గ్రీన్. ఆయన నిండు నూరేళ్ళు ఆయుర్వేదంతో ఉండాలి, ఇలానే అలరించాలని మనం మనస్ఫూర్తి కోరుకోవాలి. ఇప్పుడు చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని చాలా సాహసం అని చెప్పాలి. ఇద్దరినే పెద్ద సీనియర్ చూపించడం. అనిల్ రావుపూడి గారు ఎలా హ్యాండిల్ చేశారు? అనిల్ రావుపూడి అంటే నిజంగా సంక్రాంతికి ఇటువంటి సినిమాలు ఆయన ఒక సినిమా తీశాడంటే ప్రజల పల్స్ ఎలా ఉంది, కుటుంబ విలువలు ఎలా ఉన్నాయి అనేది చక్కగా టచ్ చేస్తాడు. అండ్ నిజంగా వాల్తేరు వేరేలో బాబీ ఎలా అయితే ఆయన చూశాడో ఇంకొక మనం చిరంజీవి గారు, ఇంకా మిగతా పార్ట్ అంతా చిరంజీవి గారు ఇంత చేయగలడా అనేది ఈ సినిమాలో చూపించాడు. డెఫినెట్గా అనిల్ రావుపూడిని అప్రిషియేట్ చేయాలా. డబుల్ హ్యాట్రిక్ నుంచి ట్రిపుల్ హ్యాట్రిక్ తీసుగా ఆయన ఈరోజు ఈ వరప్రసాద్ దాకా భార్యాభర్తలకి మంచి మెసేజ్ ఇచ్చారన్నారు. డైలాగ్స్ డెఫినెట్గా చిన్న చిన్న వాటికి భార్యాభర్తల మధ్య అరమరికలతో కొట్లాడి దాకా వెళ్ళి అత్తమామలు దాన్ని పెద్దది చేసుకొని విడాకులు తీసుకుంటే బిడ్డల భవిష్యత్తు ఏంటి? అది కరెక్ట్ కాదు కదా. కుటుంబ విలువలు, భార్యాభర్త ఎలా ఉండాలి, అత్తమామలు ఎలా ఉండాలి అని ఇది సంక్రాంతికి ఒక మంచి సినిమా. ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికి కూడా కుటుంబ విలువలకి బాగా చూపించారు కాబట్టి బాగా కనెక్ట్ అవుతుంది. రిపీట్ ఆడియన్స్ వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతికి సపరివార సమేతంగా కుటుంబం మొత్తం చూసే సినిమాగా మనం చూడొచ్చు. వెంకటేష్, ముఖ్యంగా వెంకటేష్ చిరంజీవి గారు వాళ్ళిద్దరు మామూలుగా లేదు. అలా విధంగా నయనతార గారు అద్భుతంగా నటించారు. సంగీతం అద్భుతంగా ఉంది. తర్వాత ఈ నిర్మాతగా తీసిన మళ్ళొకసారి సుష్మిత గారిని అభినందన. ఇటువంటి సినిమాలు మళ్ళీ తీయాలని ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్తూ, అదే సుష్మిత సాహు గారు బట్టి 150 కోట్లతో తీశారు. కొంతమంది 1000 కోట్లతో 2000 కోట్లు తీస్తున్నారు. ఎన్ని వేల కోట్లు తీశారనేది కాదు, ఎంత పెట్టి తీశారు, ఎంత టైంలో తీశారు, ఎంత విలువలతో కూడిన సినిమా తీశారనేది ముఖ్యం. కాబట్టి ఈ సంక్రాంతి చిరంజీవి గారిది అనేది స్పష్టంగా అర్థమైపోయింది.